వెల్కమ్ టు SL10 న్యూస్. నా పేరు మహాలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. గుండెపోటుతో మృతి చెందిన పర్వత చిట్టిబాబు, సంతాపం ప్రకటించిన ప్రముఖులు. ఎక్సైజ్ సుంకం విధింపునకు నిరసనగా సువర్ణ వర్తకుల బంద్, రాజమహేంద్రవరంలో భారీ ర్యాలీ. సత్యదేవుని సన్నిధిలో అశీల నృత్యాలు, చోద్యం చూసిన అధికారులు. మట్టిలో మాణిక్యాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తయారు కావాలి, మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆకాంక్ష. పుట్టుకతో అంధులు, గాత్రంలో అమోఘం, పాటలతో అలరిస్తున్న మనోనేత్ర అంధుల ఆర్కెస్ట్రా, ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన. ఆర్యవైశ్య మహాసభ విశ్రాంతి భవనానికి శంకుస్థాపన, స్థలం కేటాయించిన ఎమ్మెల్యే, అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన ప్రముఖులు. తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పర్వతి చిట్టిబాబు ఆదివారం ఉదయం గుండెపోటుతో కాకినాడ అపోలో ఆసుపత్రిలో మృతి చెందారు. ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన కాకినాడ అపోలో ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ 9 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. 2009 నుండి 2014 వరకు ఆయన ప్రతిపాడు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాకినాడ అపోలో ఆసుపత్రికి చేరుకుని సంతాపం ప్రకటించారు. పలువురు ఎమ్మెల్యేలు సైతం హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. మరి పర్వత చిట్టిబాబు గారు తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు, ఆయన ఈరోజు అపోలో హాస్పిటల్లో కన్నుమూర్చడం జరిగింది. మరి ఆయనకి గుండెపోటు వచ్చి అపోలో హాస్పిటల్ తీసుకురావడం, ఇమీడియట్గా వైద్యం చేసిన అప్పటికే మరి చనిపోవడం జరిగిందని నిర్ధారించడం జరిగింది. మరి ఆయన పర్వత చిట్టిబాబు గారు, పర్వత కుటుంబం కూడా సమితి అధ్యక్షుడిగా సుబ్బారావు గారు ఉండి ఆ రోజు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. సుబ్బారావు గారు శాసనసభ్యుడిగా, అలాగే పర్వత బాపనమ్మ గారు శాసనసభ్యుడిగా పనిచేశారు. తర్వాత వారసుడిగా మరి పర్వత చిట్టిబాబు గారు మరి ఆ రోజు గౌరవం చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మనగా సీట్ ఇస్తే 2009లో విజయం సాధించి ఎమ్మెల్యేగా ఇవ్వడం జరిగింది. మొన్న ఎన్నికల్లో మరి ఓడిపోవడం జరిగింది. అయిన తర్వాత జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మరి ఎంపిక చేయటం, అప్పటి నుంచి కూడా జిల్లా తెలుగుదేశం పార్టీని ముందు నడిపించి కార్యకర్తలు అందరూ కూడా సమీక్షం చేసి బాగా పనిచేస్తున్నాడు ఆయన. మరి అందరూ కూడా మరి చిట్టిబాబు గారిని అందరూ అభిమానులు అందరూ కూడా, ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా సామాన్య కార్యకర్త, అందరికీ అందుబాటులో ఉండి అందరితో పలకరించే వ్యక్తి, పని విషయంలో కూడా పట్టుదలగా పని చేయించాలని పట్టుదల ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మరణించడం చాలా బాధాకరం. మరి ఆయనకు ఆత్మశాంతించాలని కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేస్తున్నాం. ఈరోజు ఆయన బాడీని హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది. కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నారు. అక్కడ కార్యకర్తలందరికీ కూడా పొద్దున ఉదయమే మెసేజ్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా కెల్లంపూడి రామని చెప్పి, శంకవరం రామని చెప్పి చెప్పడం జరిగింది. అందరికీ కూడా అభ్యర్థులకు అందరికీ మెసేజ్ పంపించాం. 4 గంటలకు కార్యక్రమం శంకవరంలో జరుగుతుంది. ఈరోజు పర్వత చిట్టిబాబు గారు చాలా మరణం. ఈరోజు ప్రతిపాటుకు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎంతో తీరంగా పర్వత చిట్టిబాబు గారు ఫ్యామిలీ, పర్వత సుబ్బారావు గారు అదేవిధంగా శాసనసభ్యులుగా పనిచేశారు. అదేవిధంగా పర్వత బాపనమ్మ గారు శాసనసభ్యులుగా పనిచేశారు. అదేవిధంగా వారసత్వం పర్వత చిట్టిబాబు గారు కూడా శాసనసభ్యులుగా పనిచేశారు. ఆ నియోజకవర్గంలో పర్వత వారు అంటే ప్రజలకు ఎంతో ప్రేమ, అభిమానం. అలాంటి వ్యక్తి ఈ రోజున ఒక శాసనసభ్యులుగా పనిచేసి ఒక మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకుని జిల్లా ప్రెసిడెంట్గా ఈరోజు బాధ్యత కూడా స్వీకరించారు. అంటే ముక్కుసూటి మనిషి, ఏదైనా సరే నిర్మూలమాటంగా మాట్లాడే వ్యక్తి. ఈ రోజున 4 రోజులుగా తనకి ఫీవర్ ఉన్నప్పుడు కూడా ఏదో జ్వరం అన్నట్టుగా అనుకునే తప్ప కనీసం టెస్టులు కూడా వెళ్లకుండా సడన్గా ఈ వార్త వినడం మాకందరికి కూడా బాధాకరం. చాలా బాధపడుతున్నాం. ఏదైనప్పుడు కూడా పర్వత చిట్టిబాబు గారు మరణం మాకు కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ మాకు ఎంతో తీరని లోటు. ఏదైనప్పుడు కూడా ఈ రోజున వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ భగవంతుడు వారి కుటుంబానికి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని అన్ని విధాలా చూడాలని కోరుకుంటున్నాం. వార్త విని వెంటనే దిగ్భ్రాంతి చెందడం జరిగింది. అతను పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నో సేవలు చేయడం జరిగింది. అదేవిధంగా శంకవరంలో మరి ప్రతిపాడు నియోజకవర్గానికి
ఎమ్మెల్యేగా చేసి ఎన్నో సేవలు అక్కడ ప్రజానీకానికి చేశారు. కొద్ది తేడాతోటే మొన్న ఎలక్షన్స్లో ఓడిపోవడం జరిగింది. మరి అతను అకాల మరణానికి చింతిస్తూ అతని ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ ద్వారా సెలవు తీసుకుంటాం. పర్వత చిట్టిబాబు గారు ఇక లేరనే విషయాన్ని మేము ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన నేను ఒకేసారి శాసనసభ్యులుగా పనిచేసాం. చాలా మంచి వ్యక్తి, అజాత శత్రువు, చాలా సౌమ్యులు. ఇలా గుండెపోటుతో హఠాత్తుగా మరణించడం అనేది ఈ జిల్లాకి, ఇక్కడ ఉన్న ప్రజలకి తీరని లోటు. వారి ఆత్మకి శాంతి కలగాలని కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. చిట్టిబాబు గారు మా అందరికీ కూడా చాలా ఆప్తులు. పార్టీలకు, కులాలకి, మతాలకి అతీతంగా ఆయన ఉండేవారు. వారు లేని లోటు చాలా బాధాకరంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం విధించిన సెంట్రల్ ఎక్సైజ్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజమహేంద్రవరం సువర్ణ వర్తక సంఘం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మకంపై విధించిన 1% విధానాన్ని తక్షణం రద్దు చేయాలని, లేని పక్షంలో బంగారు వ్యాపారులంతా తీవ్ర స్థాయిలో నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో వ్యాపారులంతా ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కోటగుమ్మం సెంటర్ నుండి ప్రారంభమైన మెయిన్ రోడ్, డీలక్స్ సెంటర్, స్టేడియం రోడ్డు మీదుగా జాంపేట్ సెంటర్, దేవీ చౌక్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. అక్కడ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరసన తెలిపారు. సెంట్రల్ ఎక్స్చేంజ్ పాలసీ వల్ల జీవన మరణ సమస్యగా మారింది. మాకు ఇదే సమస్య పూర్వం 1962 నుంచి మాకు ఉండేది. కానీ పెద్దలందరూ మా వాళ్ళు పోరాడి చాలా బాధలు పడి 1992లో దాన్ని మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో తీయడం జరిగింది. కానీ మళ్ళీ 2012లో ఇదే మళ్ళీ పెడదామని కాంగ్రెస్ పార్టీ వారు ప్రయత్నిస్తే ఇవాళ బీజేపీ ఇవాళ రూల్ చేస్తున్న బీజేపీ పార్టీ గారు దీన్ని ఇది అమలు చేయకుండా ఇది అమలు చేయకూడదు. అమలు చేయడం వల్ల బంగారం కొట్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారని 2012లో ఇదే మోడీ గారు ప్రభుత్వంలో లేనప్పుడు మాకు సపోర్ట్గా చాలా వాగ్దానాలు చేసి మాకు సపోర్ట్గా ఆ రోజు నుంచున్నారు. ఆ రోజు సపోర్ట్గా నుంచున్నప్పుడు మా 12 రోజుల ధర్నాన్ని, మా 12 రోజుల నిరసనని భారతదేశం యావత్తు చూసి కాంగ్రెస్ పార్టీ వారు దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇదే మోడీ గారు మళ్ళీ ఇప్పుడు యూటర్న్ తీసుకుని 2016లో మళ్ళీ ఇది తీసుకురావడం జరిగింది. మరి ఈ మోడీ గారిని నేను ఒకటే ప్రశ్నించదలుచుకున్నాను. మీరు ప్రభుత్వంలో లేనప్పుడు మీరు మాకు సపోర్ట్ చేశారే, ఇవాళ మిమ్మల్ని అందరూ ఎక్కించి మీరు మాకు బంగారు భవిష్యత్తు ఇస్తారేమో అనుకుంటే మా బంగారు పని వాళ్ళ మీద మీరు పెద్ద బాధ వేసి మమ్మల్ని తొక్కడం జరిగింది. ఇది మోదీ గారు మీకు ఏమాత్రం బాగుందా? మోదీ గారు ఒకసారి పునరాలోచన చేసుకోండి. జైట్లీ గారు మీ మాట వినకపోతే జైట్లీ గారిని ఒకసారి మా పేదల యొక్క సమస్యలు జైట్లీ గారితో ఒకసారి చర్చించండి. ఒక పనివాడు వెనకాల ఒక ఫ్యామిలీ వెనకాల 2-3 మంది, దాని ప్రకారం ఒక కుటుంబం అంటే ఒక 10 మందితో కూడింది. ఇవాళ 6 కోట్ల మంది ఈ వ్యాపారం చేస్తున్నారు. భక్తులు అత్యంత పరమ పవిత్రంగా భావించే అన్నవరం సత్యనారాయణ స్వామి కొలువుండే కొండ అశ్లీల నృత్యాలకు వేదిక కావడం పలువురు భక్తులను విస్మయానికి గురిచేసింది. ఓ వివాహ కార్యక్రమం సందర్భంగా జరిగిన అశ్లీల నృత్యాలు సినిమా పాటలతో హోరెత్తించాయి. అయితే వివాహ కార్యక్రమానికి హాజరైన పెద్దలు కూడా మందు కైపుతో చేసిన నృత్యాలు ఎంత జుగుప్సాకరంగా ఉందో మీరే చూడండి. మట్టిలో మాణిక్యాల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తయారు కావాలని మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు సూచించారు.
మండపేట మున్సిపల్ స్కూల్ వార్షికోత్సవ సభలో ఎమ్మెల్యే జోగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులు మట్టిలో మాణిక్యాలు లాంటివారని వీరి హావభావాలు స్వచ్ఛంగా ఉంటాయని తెలిపారు. మన మున్సిపల్ స్కూల్లో బెంచీల కొరత ఉందని స్కూల్ ఓపెన్ అయ్యే సమయానికి ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్మన్ కోరారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వ స్కూల్ పిల్లల సంఖ్య తగ్గిపోతుందని, ఇలా జరగకుండా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలని కోరారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎస్ వీర్రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి వార్షికోత్సవాలు జరపడం వల్ల పిల్లలలోని ప్రతిభా పాఠవాలు వెలికి తీయవచ్చునని, ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరారు. సంబంధం లేకుండా జనవరి పండగ వెళ్ళిన వెంటనే పెట్టాలని చెప్పి ఇంతకు ముందు కూడా మీ అందరికి అనేక సార్లు చెప్పాం. ఎక్కడ మీకు ఆ ఉద్దేశం లేదు, మనకి అధికారులకి లేదు, కమిషనర్ గారికి లేదు, మీకు లేదు, మాకు అసలే ఉండదు మా కార్యక్రమాలమై ఉండి. అందుచేత కమిషనర్ గారిని కానీ టీచర్స్ని కానీ చైర్మన్ గారిని కానీ నేను కోరేది, ప్రతి సంవత్సరం పండగ వెళ్ళిన వెంటనే జనవరి నెలాఖరు లోపల 4-5 సెంటర్లకు తక్కువ కాకుండా ఊర్లోనే జరపాలి. ఇక్కడ జరిపినా జరపకపోయినా అది మీ ఇష్టం, కానీ అక్కడ జరిపితేనే తల్లిదండ్రులు అందరూ కూడా అటెండ్ అవుతారు. మన పిల్లలు ఎలా వేస్తున్నారు అనేది విషయాన్ని వాళ్ళు చూడడానికి అవకాశం వస్తుంది. దానివల్ల మరింత మన స్ట్రెంత్ కూడా పెరుగుద్ది. కారణం, నేను అనేక ప్రైవేట్ స్కూల్స్ కూడా వెళ్తుంటాను. నేను యానివర్సరీగా వెళ్ళేవాడిని, ఇప్పుడు వెళ్తుంటాం. వాళ్ళకైతే డ్రెస్ కోడ్ ఎక్కువ బాగుంటుంది తప్ప హావభావాలు అయితే, యాక్టింగ్ అయితే మన పిల్లలే ఎక్కువ బాగుంటాయని చెప్పి అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. రోజున ఈ వార్షికోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాం. దీనికి షార్ట్ టైంలో సరే మన అధ్యాపకులు అన్ని రకాలుగా స్టూడెంట్స్తో ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి అన్ని కండక్ట్ చేసినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రకంగా మన ఉపాధ్యాయులందరూ కూడా నా మనం ఏంటంటే, మన స్కూల్ స్ట్రెంత్ తగ్గడం వల్ల మన స్కూల్స్ క్లోజ్ చేసే పరిస్థితి కూడా ఉన్నాయి మనకి. మనకు ఉదాహరణకి వెహికల్ వేరే స్కూల్ ఉంది. దాని వల్ల వారు పుట్టుకతో అంధులు అయినా వారి గాత్రం అమోఘం, కానీ వారికి ఉండటానికి ఇల్లు లేదు. ప్రభుత్వం పట్టించుకున్న పాపాను పోలేదు. వారి జీవిత అగచాట్లపై ప్రత్యేక కథనం. వారిది కృష్ణా జిల్లా గుడివాడ. పూర్తి అంధులైన వారిని కనీసం కూడా ప్రభుత్వం గాని, అధికారులు గాని, ప్రజా ప్రతినిధులు గాని ఆదుకున్న పాపాన పోలేదు. దీంతో మొక్కవోని ధైర్యంతో కొంతమంది అంధులు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఆర్కెస్ట్రా ప్రారంభించారు. ఊరూరా తిరుగుతూ రోడ్లపైనే వారు తమ పాటల ద్వారా శ్రోతలను అలరించి వారిచ్చిన సొమ్ముతోనే జీవితాన్ని సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం కాకినాడ మెయిన్ రోడ్డులో వారు పాటల ప్రదర్శన నిర్వహించారు. రోడ్డును పోయేవారంతా వారి పాటలకు ముగ్ధులై ఎవరికి తోచింది వారు అందించారు. ఈ సందర్భంగా ఆర్కెస్ట్రా నిర్వాహకులు బి హేమలత మాట్లాడుతూ తాము పడుతున్న ఇబ్బందులు వివరించారు. కొన్ని చోట్ల తమ ప్రదర్శనలను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మా సమస్య లేదు సార్. కృష్ణా జిల్లా గుడివాడ నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతున్నాము బతుకు తెరువు కోసం. మేము ఇక్కడ ఎప్పుడు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. 20 సంవత్సరాల నుంచి చేసినప్పటికి కూడా ప్రజలకే మా పట్ల స్పందన కలుగుతుంది తప్పించి ఎన్ని ప్రభుత్వాలు మారినా మా పట్ల స్పందన అంటూ ఏమి లేదు. ఉండటానికి కనీసం సొంత ఇల్లు కూడా లేదు. మేమందరం ఒకే కుటుంబం కాదు. రాజమండ్రి, విజయనగరం జిల్లా, కృష్ణా జిల్లా వేరు అంతా ఫ్రెండ్స్. మేము ఎప్పుడు 1500 పెన్షన్ తెప్పించి మాకు అంతకు మించి ఆధారం ప్రభుత్వ పరంగా లేదు. ఇలాగే పాడుకొని ప్రజలిచ్చిన విరాళాలతో మా జీవితాలను సాగించి మా బిడ్డలను పెంచుకొని నెలకు ఇంటద్దెలు కట్టుకొని 2000 3000 ఇంటద్దె కట్టినప్పుడు కూడా మీకు కళ్ళు కనిపించవు, మీరు శుభ్రం చేయరు, మీరు ఇంటి దగ్గర ఉండరు, మీకు ఎవరిస్తారు అని చెప్పని జనాలతోటి మాటలు పడి ఎన్ని రకాలుగా ఇరుకులు ఇబ్బందులు పడి ఇలాగే జీవితాన్ని సాగిస్తూ ఉన్నాం. తినటానికి ఉండటానికి మాత్రం
ప్రజల వల్ల మాకు ఏ లోటు లేదు. ప్రభుత్వ పరంగా ఇట్లా పాడుకోవడానికి కూడా అక్కడక్కడ కొంతమంది పోలీసులు కూడా పోలీసుల ద్వారా అవాంతరాలు కలుగుతున్నాయి, ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. మరి ఇక్కడ తీసేయాలి, మీకు పర్మిషన్ కావాలి, అవి కావాలని ఎంతో ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళకి ఎదిరించి అలాగే పోట్లాడి మంచితనంగా చెప్పి వినకపోతే ఎదిరించి ఇలాగే జీవితాన్ని సాగిస్తున్నాం సార్. కాకినాడలో ఆర్యవైశ్య మహాసభ విశ్రాంతి భవన నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన గావించారు. ఆదివారం దేవాలయం వీధిలోని పెద్ద శివాలయం పక్క సందులోని స్థలంలో ఏపీ ఆర్యవైశ్య మహాసభ కాకినాడ అర్బన్ జిల్లా విశ్రాంతి భవనం మరియు సేవా కేంద్రం కట్టడానికి శంకుస్థాపన కార్యక్రమం ఏపీ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు జయంత్ వెంకటేశ్వరరావు చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అధ్యక్షులు బాదం బాలకృష్ణ మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడు వెంకటేశ్వరరావు ప్రోత్సాహంతో జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అలీం బాసాల సహకారంతో కేటాయించిన 387 గజాల మున్సిపల్ స్థలంలో కాకినాడ మరియు తూర్పుగోదావరి జిల్లాల ప్రజలకు పనికి వచ్చే భవనం కట్టబోతున్నట్టు తెలిపారు. కాకినాడ మరియు తూర్పుగోదావరి జిల్లాల ప్రజలకు అవసరమయ్యే విధంగా భవనం నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జయంత్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్థలం కేటాయించడంలో ముఖ్య పాత్ర వహించిన ఎమ్మెల్యేకి, ఇతర పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నవ్యాంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు మొట్టమొదటిసారిగా కాకినాడ అర్బన్ జిల్లా భవనం నిర్మాణం చేయడం తమకెంతో ఆనందం కలుగజేస్తుందన్నారు. రాష్ట్ర కార్యవర్గం తరపున తాము కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమానికి కార్యదర్శి చక్కా ప్రకాష్ స్వాగతం పలికి చివరిగా వందన సమర్పణ చేశారు. ఇందులో వైశ్య ప్రముఖులు గ్రంథి బాబ్జీ, ప్రగల్లపాటి కనకరాజు, డిపిఆర్ స్వామి, సోము ప్రసాద్, పైడా వెంకటనారాయణ, పైడా భవన ప్రసాద్, సీమకుర్తి మురళీకృష్ణ, బచ్చు శేఖర్, వాడకట్టు వాణిశ్రీ, దంగేటి సతీష్, వంకాయల రాజ్కుమార్, ప్రగల్లపాటి నాగమణి, నాలం ఆండాలు తదితరులు పాల్గొన్నారు. శ్రీరాములు గారికి నమస్సుమాంజలు. మన ఎక్స్ చీఫ్ మినిస్టర్, ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు రోషయ్య గారికి నా నమస్కారం. సో ఈరోజు చాలా శుభదినం. సో ఇలాంటి అవకాశం మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మనం బిల్డింగ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం. మీరు హైదరాబాద్లో చూసే ఉంటారు, చంద్రబస్తీలో వైశ్య భవనం. ఆ వైశ్య భవనం ఈరోజు ఉండడానికి కారణం మొన్నలూరి బ్రహ్మానందం గారు. సో ఆయన ప్రెసిడెంట్గా కూడా చేశారు. ప్రపంచవ్యాప్తంగా జనాభాలో అధిక శాతం కంటి వ్యాధితో బాధపడుతున్నారని రాజమహేంద్రవరం కంటి ఆసుపత్రి డాక్టర్ టి జ్యోతిరత్నం తెలిపారు. నగరంలోని ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అత్యధిక శాతం కంటిలో గ్లోకోమా ఏర్పడటం వల్ల పలువురు బాధపడుతున్నారని, దీనిని ప్రాథమికంగా గుర్తించినట్లయితే నివారించవచ్చునని అన్నారు. భారతదేశ జనాభాలో 11.2 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిందన్నారు. ప్రధానంగా 40 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిలో ఈ వ్యాధి అధికంగా వస్తుందన్నారు. ఇది ముదిరితే శాశ్వతంగా కంటి చూపు పోయే ప్రమాదం ఉందన్నారు. అందువలన ప్రతి ఒక్కరూ కంటి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆమె సూచించారు. అది పర్సెంటేజ్ లో తీసుకుంటే ఇట్ ఈస్ కాజింగ్ ద 5.8% ఆఫ్ టోటల్ బ్లైండ్నెస్ ఇన్ ఇండియా. ఇది ఇలా చూస్తే ఇంతమంది గ్లోకోమా ఎఫెక్ట్ అవుతున్నారు. 50+ ఏజ్ గ్రూప్లో బ్లైండ్నెస్కి వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఆఫ్ బ్లైండ్నెస్ గ్లోకోమా. కాబట్టి దీన్ని కొంచెం మనం జనంలోకి తీసుకెళ్ళాలి. గ్లోకోమా అంటే ఏంటి మనం చెప్పాలి జనానికి. ఎందుకంటే ఇట్ ఇస్ అ సైలెంట్ డిసీజ్, సైలెంట్ కిల్లర్ ఆఫ్ ది సైట్ అనమాట అది. సో యూ హ్యావ్ టు గో ఇన్ టు ద పబ్లిక్ అండ్ క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్ అబౌట్ దిస్ డిసీజ్. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు 6 నుంచి 12వ తారీఖు వరకు, మార్చి 6 నుంచి 12 వరకు ప్రతి సంవత్సరం గ్లోకోమా వారోత్సవాలు జరుగుతాయి. సో 6 నుంచి 12 వరకు, ఇవాళ లాస్ట్ డే కాబట్టి మనం అకీరా ఐ హాస్పిటల్, పరమహంస యోగానంద నేత్రాలయం వాళ్ళు, ఎలర్గన్ ఫార్మస్యూటికల్ కంపెనీ వాళ్ళ సౌజన్యంతో మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు ఒక వాక్ కండక్ట్ చేస్తాం. కోటిపల్లి బస్ స్టాండ్ వరకు, కోటగుమం నుంచి కోటిపల్లి బస్ స్టాండ్ వరకు మనం ఒక వాక్ కండక్ట్ చేస్తాం అన్నమాట. ఆ వాక్లో మనం విల్ జస్ట్ లెట్ ద పీపుల్ నో వాట్ గ్లోకోమా ఇస్. మండపేట మండలం ఆర్తమూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీవారిని ఉభయ దేవేరులతో కలిపి అలంకృత వాహనంపై గ్రామ వీధుల్లో రథోత్సవం నిర్వహించారు. అనంతరం నారాయణ హోమం నిర్వహించారు. అత్యంత వైభవంగా నిర్వహించిన ఈ రథోత్సవం ప్రజలను ఆకట్టుకుంది. కర్రి బాపిరెడ్డి, సత్తి శివయ్య, ఆంజనేయులు, శివారెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు.
పాదగయ క్షేత్రంలో వాగ్దేవి పీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం హోమం పూజలు నిర్వహించారు. పాదగయ క్షేత్రం ఆవరణలో ఆదివారం ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో వాగ్దేవి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో హోమాలు పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా కృష్ణ శర్మ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలని దైవానుగ్రహం కొరకు ఈ సరస్వతి హోమం, మేధా హోమం, హయగ్రీవ హోమం నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం విభూతిని విద్యార్థులకు పంచారు. కార్యక్రమంలో బిహెచ్వి సుబ్రహ్మణ్యేశ్వరరావు, జయరాం, జయకృష్ణ, వెంకటేశ్వరరావు, విద్యార్థులను ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళు మంచిగా ఉత్తీర్ణత శాతాన్ని మెరుగుపరుచుకొని దైవానుగ్రహంతో మంచి జ్ఞాపక శక్తితోటి వాళ్ళు మెరుగుపడి ఇంకా ఇతోధికంగా ఉన్నత విద్యను అభ్యసించాలని కోరుతూ దానికి దైవానుగ్రహాన్ని పొందాలని మేధాశక్తి సంపత్తులై మంచి ఉత్తీర్ణతా శాతంతో వాళ్ళు పరీక్షలు పాస్ అవ్వాలని మేధాహోమం, సరస్వతీ హోమం, అలాగే హయగ్రీవ హోమం, 10వ తరగతి పరీక్ష పిల్లలందరి చేత వాళ్ళ గోత్రనామోత్సవాలను చేయించడం జరిగింది. ఆ వైభవంగా పూర్తయిందని వాళ్ళందరికీ ఎలా పరీక్షలు ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళు మనోధైర్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి, తల్లిదండ్రులు గురువుల పట్ల ఎలా భక్తి కలిగి ఉండాలి, విద్యాభ్యాసానికి విద్యార్థులకు ఉండాల్సిన లక్షణాలేంటి, అటువంటివన్నీ వాళ్ళకి వాగ్దేవి పీఠం అండ్ చారిటబుల్ ట్రస్ట్ అనే సంస్థ ద్వారా బోధించడం జరిగింది. అంతేకాక వారికి రకమైన వ్యక్తులుగా వారిని తీర్చిదిద్దడం కోసం భవిష్యత్తులో వాళ్ళు వెళ్ళే ఎన్నో ఉద్యోగాల్లో చాలా ప్రశాంతంగా మంచి మనస్సుతోటి సేవాభావంతో వాళ్ళు వెళ్ళే ఉద్యోగంలోనూ ప్రభుత్వ శాఖలో శాఖలో ప్రతి చోట వారి సేవాభావంతో వెళ్ళగాలని మంచి అభ్యున్నతిని పొందాలని సమాజానికి మేలు చేయాలని జ్ఞాని విద్యార్థులుగా ఉన్న వాళ్ళకి ఆఫీసర్లుగా పోటీగా మంచి సామాజిక స్పృహ కలిగిన వాళ్ళుగా తీర్చిదిద్దబడాలని వాళ్ళకి మంచి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపడం, భయాన్ని తొలగించడం ద్వారా తాను చదివిన విషయాన్ని బాగా పరీక్షల్లో అటెంప్ట్ చేసేలాగా వాళ్ళు సన్నద్ధత చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. వాళ్ళు బాగా చదివిన జ్ఞాపక శక్తి లేక లేకపోతే పరీక్ష పేపర్ భయం వల్ల వాళ్ళు తడబడిపోయి భయంలో వచ్చిన విషయం చెప్తున్నారు. కానీ వచ్చిన వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని భవిష్యత్తులో మంచి భావనలతో ఎంతో ఉన్నత స్థాయిలో చేరాలని వాళ్ళని ఈ కార్యక్రమం ద్వారా కొంచెం ప్రేరేపించడం మంచి ప్రేరేపితమై ఇలాంటి విషయాల ద్వారా ఎంతో వృద్ధికరమైనటువంటి పరీక్షల్లో మరిన్ని వాటిలో ఉత్తీర్ణత శాతం పెరిగి మంచి విద్యాభ్యాసాన్ని చేసి కేవలం విద్యార్థిగా కాకుండా ఒక మంచి కామత్ గ్రూప్ అధినేత కర్రి పాపారాయుడు తమను కొట్టి వేధిస్తున్నారని కొంతమంది యువకులు వాపోయారు. కామత్ గ్రూప్ అధినేత కర్రి పాపారాయుడు వద్ద దుర్గాప్రసాద్, కొత్తల శ్రీనివాస్ అనే వ్యక్తులు పనిచేస్తూ వీరు ఇరువురు ఒకేసారి సెలవు పెట్టడంతో ఆఫీసులో తీవ్రంగా దుర్భాషలు ఆడి కొట్టాడని వారిరువురు వాపోయారు. ఈ విషయంపై టౌన్ సిఐ హ్యాపీ కృపానందాన్ని వివరణ కోరగా, మేము ఈ కేసు విచారణ చేస్తున్నామని త్వరలో పాపారాయుడిని అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు. 2వ తారీఖుని మేము సెలవు పెట్టిన కారణంగా సోమవారం డ్యూటీకి వెళ్ళామండి. సోమవారం ఏమో కర్రి పాపారాయుడు గారు వచ్చేదాకా ఏ పని చేయొద్దు, మీరు ఆఫీసులో కూర్చోండి అని క్యాషియర్ వెంకటరెడ్డి అన్నారు. క్యాషియర్ వెంకటరెడ్డి అన్నాక మేము ఆఫీసులో కూర్చొని ఉన్నామండి. కర్రి పాపారాయుడు 10:30కి వచ్చారండి. 10:30కి వచ్చాక రూమ్లో కాకేసండి, మమ్మల్ని చితక బాధేసండి. మమ్మల్ని మా ఒంటి మీద దెబ్బలు ఇంకా మానలేదండి. మమ్మల్ని చాలా భయంకరంగా కొట్టాడండి. అతను కొట్టేసాక ప్రామిసరీ నోట్లు, ఖాళీ నోట్ల మీద సంతకాలు పెట్టించుకునండి మమ్మల్ని బెదిరించాడండి. 3 రోజులు ఏమో ఏరియా రామచంద్రపురం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుని మొన్న డిశ్చార్జ్ అయ్యామండి. మాకేమో న్యాయం జరగలేదండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళారా మీరు? పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. మేము పోలీసు వాళ్ళు కూడా కంప్లైంట్ చేసామండి. వాళ్ళు యాక్షన్ శనివారం సెలవు పెట్టిన కారణంగా పర్మిషన్ తీసుకొని సెలవు పెట్టానండి. ఆదివారం కామన్గా సెలవు అయితే సోమవారం యథావిధిగా డ్యూటీకి వెళ్ళానండి. క్యాషియర్ గారు చిన్న వెంకటరెడ్డి గారు నువ్వు ప్రసాద్ సెలవు పెట్టారు కదా, బాస్ వచ్చేదాకా కూర్చోండి, ఏ పని చేయకండి అని చెప్పారండి. కూర్చున్నాక 10:30కి కర్రి పాపారాయుడు గారు వచ్చారండి. వచ్చి లాజర్ అనే వ్యక్తి వెళ్ళి ఇద్దరు మానేశారండి అనేసి కంప్లైంట్ చేశారండి. బాస్ లోపలికి రమ్మని కర్ర వచ్చుకొని ఆయన ఇష్టం వచ్చినట్టు కింద పడిపోయేలాగా ఆయన ఇష్టం వచ్చినట్టు కాలుతో తన్ని బూతులు తిట్టి కొట్టారు. పట్టణంలో 29/2/16న కొత్తాల శ్రీనివాసు కర్రి పాపారెడ్డి గారి మీద కేసు పెట్టాడు. దీని మీద పోలీసు కేసు నమోదు చేసింది. దర్యాప్తు
జరుగుతూ ఉంది. ఇందులో అభియోగం నేరారోపణలో ఉన్న కరిపాపారెడ్డి పోలీసు వారు వెళ్ళినప్పుడల్లా దొరకలేదు. అతని గురించి మేము అనేక సార్లు అతన్ని పట్టుకోవాలని, దీనికి సంబంధించి కోర్టులో పెట్టాలని ప్రయత్నించాం. ఇంకా దర్యాప్తులో ఉంది కాబట్టి దాన్ని మేము త్వరగానే పట్టుకుంటాం. అతను ద్రాక్షారామలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి నాటక పోటీలకు విశేష ఆదరణ లభిస్తుంది. ఈ సందర్భంగా ద్రాక్షారామ నాటక కళా పరిషత్, శ్రీ దుర్గా ఆర్ట్స్ అండ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న నాటక పోటీల్లో ముందు రోజు సరికొత్త మనుషులు ఆశ్రమం నాటికలను ప్రదర్శించారు. రెండో రోజు రౌడీ పులి, అనంతం, మన కోసం మన దేశం నాటికలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాకారులను ఘనంగా సన్మానించారు. 3 రోజుల పాటు జరిగే ఈ నాటకంలో రాష్ట్ర నలుమూలల నుండి కళాకారులు తరలి రానున్నారు. ఈ పోటీలను తిలకించడానికి ప్రజా ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాకు బదులుగా నీకు తోడుగా డ్యూటీ చేయించాలని పంపిస్తాను. సరేనా? నీ తప్పులు నా దగ్గర పనిచేయవు కానీ నీజే పేనాలి బావా, మడిసాన్నోడికి స్వార్థం పనికిరాదు. నీకేంటి బావా, నేనే చెప్తావు. నీకేదైనా అయితే పిల్లలు చూసుకోవడానికి మా అప్ప ఉంది, కానీ కర్మకారు నాకు ఏదైనా అయితే అమ్మో కాక ఆ 2 పిల్లల చదువులకి మీ ఖర్చులకి నెలకు 15,000 ఇస్తాను. నా మాట నమ్మండి. నువ్వే నా బావకు నాకు చెప్పు అప్ప. ఈ ఏడు దాకా నా మొగుడు ఏడు చేస్తున్నా, ఏటో ఆలోచించినా. పులిని బంధించే ఏర్పాట్లు జరిగాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ప్రమాదకర పరిస్థితుల్లో కూడా డ్యూటీ చేసి ప్రాణాలు పోగొట్టుకున్న గురువులు గారి సేవలను గుర్తించి ఆ కుటుంబంలో పెద్ద కొడుకైన మల్లేష్ బాబు గారికి వెంటనే మన రైల్వేలో ఉద్యోగం ఇచ్చే ఏర్పాట్లు జరిగాయని తెలియజేసుకుంటున్నాం. పరిషత్ శ్రీ దుర్గా ఆర్ట్స్ అండ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఇది 1965లో శ్రీ నాగిరెడ్డి సత్యనారాయణ గారి అధ్యక్షతన ఈ శ్రీ దుర్గా ఆర్ట్స్ అండ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఏర్పాటు అవడం జరిగింది. ఆ రోజు నుండి కూడా మరి చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఆ తర్వాత నేను ఈ కమిటీ ఆర్గనైజర్ని. నా పేరు సతీశ్వరరావు. మరి ఈ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటక పోటీలు ప్రతి సంవత్సరం కూడా ద్రాక్షారామంలో ఈ మార్కెట్ యార్డ్ వేదిక వద్ద నిర్వహించడం జరుగుతుంది. అంటే మీ ద్రాక్షారామ నాటక కళా పరిషత్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల మనసుల్లో మరి బుద్ధితో నిక్షిప్తమై ఉన్నటువంటి మంచి చెడుల వ్యత్యాసం గురించి ప్రజలందరికీ తెలియజేసి, అదేవిధంగా ఈ ప్రపంచంలో ఒక కుటుంబానికి మొదలు ఒక వ్యక్తి వరకు ఎన్నో మార్పులు ఉంటాయి. అదేవిధంగా మంచి చెడు, కష్టం, సుఖం, దుఃఖం వంటి అంతరంగాలు ఉంటాయి. వీటన్నింటిలో ప్రజా సమస్యలపై నిత్య పోరాటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య లక్ష్యమని ఆ పార్టీ కాకినాడ సిటీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ విగ్రహాలకు దండలేశారు. వైకాపా జెండాలను ఆవిష్కరించారు. కేకులు కట్ చేసి ప్రజలకు పంచారు. ఆసుపత్రుల్లో రోగులకు పళ్ళు పంపిణీ చేశారు. వృద్ధాశ్రమాల్లో దుస్తులను అందించారు. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ సునీల్తో కలిసి శశిధర్ కేక్ కట్ చేసి అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం 13 సెంటర్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అభిమానులు తమంత తాముగా చేసుకుని ఈ కార్యక్రమాల్లో శశిధర్ ముఖ్య అతిథిగా రావాలంటే ఆహ్వానించడంతో ఆయన పాల్గొన్న వారందరిలో హర్షాతిరేకాలు నింపారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాపు రుణాలను పంపిణీ చేశారు. అనంతపురంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పరిటాల సునీత, కొల్లు వీరేంద్ర, పల్లె రఘునాథరెడ్డి, కాపు కార్పొరేషన్ చైర్మన్ చన్మలశెట్టి రామానుజయ్య, డైరెక్టర్ ఎర్రా వేణుగోపాల్ రాయుడు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుండెపోటుతో మృతి చెందిన పర్వత చిట్టిబాబు, సంతాపం ప్రకటించిన ప్రముఖులు. ఎక్సైజ్ సుంకం విధింపునకు నిరసనగా సువర్ణ వర్తకుల బంద్, రాజమహేంద్రవరంలో భారీ ర్యాలీ. సత్యదేవుని సన్నిధిలో అశీల నృత్యాలు, చోద్యం చూసిన అధికారులు. మట్టిలో మాణిక్యాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తయారు కావాలి, మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆకాంక్ష. పుట్టుకతో అంధులు, గాత్రంలో అమోఘం, పాటలతో అలరిస్తున్న మనోనేత్ర అంధుల ఆర్కెస్ట్రా, ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన. ఆర్యవైశ్య మహాసభ విశ్రాంతి భవనానికి శంకుస్థాపన, స్థలం కేటాయించిన ఎమ్మెల్యే, అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన ప్రముఖులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.